హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు టమాటా రైస్ని ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మామూలుగా మనం టమాటా రైస్ అంటే టమాటో ప్యూరీ తోటి అలాగే మసాలా దినుసులు అన్నీ వేస్ట్ చేస్తుంటాం కదా, అలా కాకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి అలాగే సూపర్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మంచి లంచ్ బాక్స్ రెసిపీ అనమాట. పిల్లలకైతే బాగా నచ్చుతుంది. అయితే ముందుగా కావాల్సిన పదార్థాలు చూడండి. ఉల్లికాడలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటాలు, ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. ఉల్లికాడలు కూడా ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, వేస్తే చాలా బాగుంటుంది. టమాటో ఉల్లికాడల కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది. లేవు ఉల్లికాడలు ఇంట్లో అనుకుంటే మాత్రం ఒక్క ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోండి ఉల్లికాడలకు బదులుగా. అలాగే కొత్తిమీర కావాలి. ఇంకా ఒక 3 పండిన టమాటాలను అయితే తీసుకోండి. టమాటో రైస్కి ఎక్సలెంట్గా ఉంటుంది. అయితే స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని అందులోకి 3 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని అందులోకి 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకొని తర్వాత ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని అవి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలను యాడ్ చేసుకోవాలి. టమాటా రైస్కి ఎప్పుడు కూడా పండిన టమాటాలు తీసుకుంటేనే రైస్ అనేది పుల్లగా టేస్టీగా ఉంటుంది. ఈ టమాటో ముక్కలను ఒక 5 మినిట్స్ పాటు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అలాగే అందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఉప్పు పసుపు వేసుకొని ఒకసారి అంతా కూడా మంచిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు మగ్గించాలండి. ఒక ఎండుమిర్చి కూడా వేసుకోండి పోపులో. పోపు వేసినప్పుడు ఆ క్లిప్పింగ్ మిస్ అయిందండి. ఇవన్నీ వేసుకొని అంతా కూడా మంచిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా మగ్గించేశారంటే టమాటాలు మనకి ఇలా మెత్తగా గుజ్జులాగా తయారైపోతాయండి. చూడండి, ఇలా మొత్తగా మ్యాషీగా అయిపోతుందన్నమాట. ఇంకా మళ్ళీ మూత తీసుకొని అంతా కూడా ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకైతే కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా పొడి ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. ధనియాల పొడి వచ్చేసి 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకొని ఒక 2 to 3 మినిట్స్ ఈ పొడులన్నీ కూడా ఆయిల్లో మంచిగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదండి. మూత పెట్టకుండానే ఇలా ఒక 2 to 3 మినిట్స్ వదిలేసిన తర్వాత ఇందులోకి మనము అన్నం చల్లారబెట్టేసుకొని ఉంటాం కదా, రైస్ వండుకొని ఆ అన్నాన్ని అంతా కూడా ఇందులో వేసుకోవాలి. మనకు కావాల్సిన క్వాంటిటీలో రైస్ని అంతా కూడా యాడ్ చేసుకొని ఇలా రైస్ని అంతా కూడా వేసుకొని అంతా కూడా కలిసేలాగా మంచిగా కలిపేసుకున్నారంటే ఆల్మోస్ట్ మనకి టమాటో రైస్ అయితే రెడీ అయిపోయినట్లే. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఎప్పుడైనా హడావిడిగా ఉన్నప్పుడు ఈజీగా అయిపోవాలి లంచ్ బాక్స్లో రెసిపీ అనుకుంటే ఇలా ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. ఇలా అంతా కలిసేలాగా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోవాలండి, సరిపోయిందో లేదో. మనము స్టార్టింగ్లో 1 టీ స్పూన్ వేసుకున్నాం కదా, సాల్ట్ని ఒకసారి అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత చివరిగా ఇందులోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యిని వేసుకొని ఇంకా చివరిగా కొత్తిమీరని యాడ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ రెసిపీ టమాటో రైస్ రెడీ అయిపోతుంది. ఎప్పుడూ ఒకేలా చేస్తే పిల్లలు ఇష్టంగా తినరు కదండి, బోర్ కొట్టేస్తుంది వాళ్ళకు కూడా. అందుకని అదే రైస్ని డిఫరెంట్గా ట్రై చేస్తే వాళ్ళకి నచ్చుతుందన్నమాట. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా నచ్చుతుంది, ఇష్టంగా తినేస్తారు. బాక్స్ ఖాళీ చేసుకొని ఇంటికి వస్తారు తప్పకుండా. ఇలా అంతా కూడా మంచిగా కలిపేసుకొని ఒక 2 to 3 మినిట్స్ పాటు అన్నాన్ని మంచిగా మగ్గించుకున్నారంటే టేస్టీ టమాటో రైస్ రెసిపీ
రెడీ అయిపోయింది. ఈ రైస్కి కాంబినేషన్గా ఎగ్ ఆమ్లెట్ అయితే వేస్తే ఇంకా ఇష్టంగా తినేస్తారనమాట కడుపు నిండా. చూడండి, చూస్తేనే తెలుస్తుంది కదా ఎంతో కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఒకే రెసిపీనైనా కూడా డిఫరెంట్గా మోడిఫై చేస్తూ ఉండాలన్నమాట పిల్లల కోసం. చూడండి, బాక్స్లోకి అయితే నేను ఇలా రైస్తో పాటు మంచిగా ఎగ్ ఆమ్లెట్ వేసి పెట్టేశాను. ఇంకా పిల్లలకి ఇష్టమైన రెసిపీ అని చెప్పొచ్చు. మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది అయితే కమెంట్స్లో తెలియజేయండి. మీ పిల్లలకి నచ్చిందో లేదో నాకైతే కమెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.